ఆదికాండము 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వానిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశులు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ప్రభునందు ప్రియులరా, గత కొన్ని వారాలుగా దేవుని వాక్యములో ఉన్న నిబంధనలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మరలా చెబుతున్నాను, పరిశుద్ధ గ్రంథములో 8 నిబంధనలు ఉన్నాయి. ఆ 8 నిబంధనలలో 3 నిబంధనలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ 3 నిబంధనలలో మనము మొదటి నిబంధనలో ఉన్నాం. అబ్రహాముతో చేసిన నిబంధన. అబ్రహాముతో చేసిన నిబంధనలో ప్రాముఖ్యమైన విషయాలు 3 ఉన్నాయి. 1, ద కవెనెంట్ ఆఫ్ ద ల్యాండ్, భూ సంబంధమైన నిబంధన. 2, ద కవెనెంట్ ఆఫ్ ద సీడ్, విత్తన సంబంధమైన, వంశ సంబంధమైన, సంతాన సంబంధమైన వాగ్దానం. 3, ఆశీర్వచనమును విమోచన వచనమును. 3 రకాలైన నిబంధనలు ఆయన అబ్రహాముతో చేశాడు. కానీ ప్రభువు తెరవబడిన నేత్రాలు ఇస్తేనే కానీ ఆ విషయాలు మనకు అర్థం కావు. ప్రభు కృపను బట్టి ఆయన మన సంఘంతో ఆ అద్భుతమైన విషయాలు పంచుకుంటున్నారు. గనుక మీరు అప్రమత్తంగా ఉండాలి. చాలా పరిశుద్ధంగా ఈ లేఖన భాగాలను స్వీకరించడం నేర్చుకోవాలి. అలాగున చేసినట్లయితే విశ్వాసమును బట్టి క్రీస్తులో, క్రీస్తు యొక్క ఆశీర్వచనమును బట్టి అబ్రహాము సంతానములో నీవును నీ కుటుంబమును ఒక భాగంగా దేవుడు ముద్ర వేస్తాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మనమందరం. గత వారం ఏం మాట్లాడాను? అబ్రహాం గారి గురించి మాట్లాడారు కదండి అంటారు. భూ సంబంధమైన వాగ్దానం గురించి మాట్లాడాను. అబ్రహాముతో నువ్వు వెళ్ళు అని అన్నాడు. కానీ వెళ్ళమన్నప్పుడు లెట్ మీ రీక్యాప్, ఎవరిని తీసుకెళ్ళమనలేదు. వెళ్తే ఒక్కరిని తీసుకెళ్ళాలి, అది కూడా శారమ్మని తీసుకెళ్ళాలి. వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి. కానీ కూడా చెప్పనోళ్ళని తీసుకెళ్ళాడు. అందుకని ఆయాసపడాల్సిన పరిస్థితులు, అనవసరమైన పరిస్థితులు ఆయనకి ఎదురయ్యాయి. ప్రభు ఎప్పుడు ఏది చెప్పినా అది నీకు చెప్తే నువ్వే చెయ్యాలి, కానీ కూడా ఒక బ్యాచ్ని వేసుకుని తయారవ్వకూడదు. అర్థమైందా? అనవసరమైన బ్యాచ్ని వేసుకున్నావు అనుకో, వాగ్దాన దేశం వెళ్ళడం, వాగ్దానాలు నెరవేర్చుకోవడం, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం, అది డిలే అయిపోతుంది. నీ బ్రతుకులో కొన్ని వాగ్దానాలు నెరవేరకపోవడానికి కారణం మనతో ఉన్న తొట్టి గ్యాంగ్ కారణం. అయ్యగారు నా చిన్నప్పుడు ఇచ్చారండి వాగ్దానం, ఇప్పుడు వరకు నెరవేరలేదు అంటే తొట్టి గ్యాంగు ఇంకా నీ హృదయాన్ని వీడిపోలేదు. హృదయంలో ఉన్న తొట్టి గ్యాంగు గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది ఒక తొట్టే, దీంట్లో ఒక గ్యాంగు. దేవుని వాక్యం నీ పట్ల నా పట్ల నెరవేరకపోవడానికి దేవుడు కారణం కాదు. రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తము కూరిచ కాలేదో, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదో. దెన్ వాట్ ఈస్ ద రీజన్? వీఆర్ ద రీజన్. మనమే కారణం ఆ వాగ్దానాలు నెరవేరకపోవడానికి. సరే, ఈ సంవత్సరానికి అయ్యగారు అబ్రహం గారిని వదిలేలేరు అని ఆయన ఎప్పుడు వదలలేము, ఎందుకంటే అక్కడికి వెళ్తే అక్కడే ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఒకటి భూ సంబంధమైంది చెప్పాడు అనుకోండి, జాగ్రత్తగా వినండి. మీరేమర్థం చేసుకోవాలి తెలుసా? దానిలో ఆత్మ సంబంధమైనది కూడా ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అబ్రహాముకు ల్యాండ్ను గురించిన కవెనెంట్ ఇస్తే, వాగ్దాత దేశములో కూడా అబ్రహాము దేవుడు పట్టణం ఎక్కడుంటాడు?
దేవుడు ఏ పట్టణానికి పునాది వేశాడు అని ఎందుకు తిరిగాడు తెలుసా? దేవుడు కావాలి ఆయన బస చేయాల్సిన పట్టణంలో, దేవుడు ఉన్న పట్టణంలో నేను ఉండాలి అనుకున్నాడు. అందుకని తిరుగుతానే ఉన్నాడు. ఏ పట్టణం వెళ్ళినా భూమి మీద ఆయనకి దేవుడు కనబడలేదు. భూ సంబంధమైన పట్టణాలు దేవ సంబంధమైన పట్టణాలు కాదు. భూమి మీద ఉన్న ఏ పట్టణమును దేవునికి ఇంపైనదిగా ఉండదు. ఒకే ఒక పట్టణం, అది పరలోకమందు ఉన్న పట్టణం. ఈ భూ సంబంధమైన పోలికలు పర సంబంధమైన విషయాలను మనకు ప్రబోధిస్తూ ఉంటాయి. అందుకనే 1 కొరింథీ 2వ అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా? 13 నుంచి, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. స్పిరిచువల్ థింగ్స్ ఆర్ ఓన్లీ అండర్స్టూడ్. ఆత్మీయ విషయాలు ఆత్మ సంబంధమైన హృదయమునకు మాత్రమే అర్థమవుతాయి. అవి ప్రకృతి సంబంధమైన హృదయమునకు అర్థము కావు. A natural man cannot comprehend the spiritual stuff or things. ఆత్మీయ విషయాలను వివేచించలేడు ప్రకృతి సంబంధమైన మనిషి. పాదిరి నోటంట ఏ మాట వచ్చినా అది ఫిజికల్గానే వాడికి అర్థమవుతుంది, కానీ ఆత్మ సంబంధంగా అర్థమవుదు. అబ్రహాము ఎందుకు ఏ ఒక్క పట్టణములో జీవించలేకపోయాడంటే ఆత్మ సంబంధమైన అనుభవములోనికి వెళ్ళాడు. ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలు ఆయనకు ఏ విధమైన ఇంప్రెషన్, ఏ విధమైన సాటిస్ఫాక్షన్, ఏ విధమైన తృప్తి ఆయనకు ఇవ్వలేకపోయినాయి. అందుకనే హెబ్రీ 11వ అధ్యాయంలో అంటాడు, అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు అని వారు వాగ్దాన దేశములో కూడా పరదేశులుగా పరవాసులుగా దేవుడు ఏ పట్టణమును కొరకు పునాది వేశాడో ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ పోయారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన వారికి మాత్రమే అర్థమవుతాయి. ఆత్మ సంబంధులు కాని వారు ఈ యొక్క సంఘములో చెప్పే ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం నాన్న. వాళ్ళకి సినిమా డైలాగులు కావాలి, సినిమా స్టోరీలు కావాలి. ఎందుకంటే వాళ్ళకి చెవులు మాత్రమే దురద కాదు, నాలికి మాత్రమే దురద కాదు, టాప్ టు బాటం వాళ్ళకి అన్నీ దురదగానే ఉంటాయి. లోనేంటి బయటేంటి వాళ్ళకి అర్థం కావు. పౌలు అంటాడు, ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన మనుషులకు మాత్రమే అర్థమవుతాయి. అల్లెలి చెప్పండి. దేవుడు అబ్రహాముకు దేశం ఇస్తానన్నాడు, అది అయిపోయింది. 2వ పాయింట్కి వస్తున్నా. ద కవెనెంట్ ఆఫ్ సీడ్, అతని వంశం గురించి, అతని పిల్లలను గురించి చక్కగా వ్రాసాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాయి, బయలుదేరు, నేను నీకు చూపించు దేశం వెళ్ళు అన్న తర్వాత 2వ వచనంలో అంటాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరును గొప్ప చేద్దానంటే నీ వంశాన్ని నిలబెడతాను. దేవుడు నీ కుటుంబాన్ని గొప్ప జనముగా చెయ్యాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. డోంట్ టేక్ దిస్ లైట్. మీరు లైట్గా తీసుకోకండి. ఒక గొప్ప జనమును నీ నడుములో నుండి తీసుకురావాలని ఆయన ప్రణాళికలో ఉన్నాడు. అప్పటికి అబ్రహాముకు 75 సంవత్సరాలు, శారమ్మకేమో 10 సంవత్సరాలు తక్కువ అబ్రహాం గారి కంటే, అంతేనా? అప్పుడు 65. బోత్ ఆర్ మెడికల్లీ అన్ఫిట్, మెడికల్లీ నాట్ ఫిట్ టు హ్యావ్ చిల్డ్రన్. మెడికల్గా కుదరదు. అలాగ ఆలోచిస్తే మళ్ళా ప్రభు యొక్క యాజకుడు ఒక ఆయన లోకాసు వార్తలో కనబడతాడు. జకరియా గారు, ఎలిజబెత్ అమ్మగారు గురించి
దేవదూత వచ్చి మరియమ్మతో మాట్లాడినప్పుడు, ఇదిగో నీ బంధువురాలు ఉంది కదా, ఆమె వృద్ధాప్యమందు గర్భము ధరించి ఉన్నది. ఇప్పుడు ఎన్నో మాసం? 6వ మాసం. ముసల్దానికి కడుపు వచ్చింది. దట్ ఈస్ ద డైరెక్ట్ ట్రాన్స్లేషన్. మెడికల్లీ నాట్ ఫిట్, ఫిజికల్లీ నాట్ ఫిట్, లోకానుసారంగా ప్రకృతి అనుసారంగా జరిగే పని కాదు. అబ్రహాముతో దేవుడు 75 సంవత్సరాల వయసులో అబ్రహాము దగ్గరకు వచ్చి అంటాడు, అబ్రహమా నీకు సంతానం ఆ చెప్పేది ఏదో 25 ఏళ్ళు అప్పుడు చెప్తే బాగుండు. ఈ రోజుల్లో 25 సంవత్సరాలకు కూడా కుర్రోళ్ళు ఆగడం లేదు కదా. ఆడికి ఇంకా 19 పెళ్ళే 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 పెళ్ళే, దర్శనాలు పెళ్ళి, ప్రవచనాలు పెళ్ళి, పుస్తకాల నిండా పెళ్ళి, చేతుల నిండా పచ్చబొట్లు, పెళ్ళి 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 పెళ్ళి. పై చెప్పేలాపన. ఇస్సాకు పెళ్ళయింది 40 సంవత్సరాల వయసులో. సిరియా వాడైన ఎవరు కూతుర్ని చేసుకున్నాడు? లాబాను కూతుర్ని చేసుకున్నాడు. ఆదికాండం 25 అధ్యాయానికి రండి. 19 నుంచి చదువు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తె, సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఈ రోజుల్లో ఎవడైనా 40 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు వీడికి పెళ్లి కావాల్సి వచ్చిందా? ఎంతకాలం ఏం చేశాడో వీడు పెళ్లి చేసుకోకుండా? పిల్ల దొరకలేదు వీడికి. ఇంతకాలం ఏం చేస్తున్నాడంట? 40 వరకు ఏం చేస్తున్నాడంట? 40 వరకు బుద్ధిగా ఉన్నాడు. వాళ్ళ నాన్న పెళ్ళి చేస్తానురా అన్నంత వరకు పెళ్ళి ఊసు ఎత్తలా. నాన్న పెళ్ళి కుదిర్చాక పెళ్ళి చేసుకున్నాడు. అది పద్ధతి. పెళ్ళి చేసుకోవు, నీకు ఇష్టం వచ్చిన పిల్లని ఎంచుకో, పర్వాలేదు. ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు కట్టుకునేదాన్ని పోషించగలగాలి. మీరిద్దరూ పని చేసుకోగలగాలి, మీరిద్దరూ బ్రతకగలగాలి. సంవత్సరానికి 1 డజన్ మందిని కనేసి మీ యొక్క అత్తమామల మీద పడేయకూడదు. మీరు పని చేయరు. కొంతమంది అత్తగారు డబ్బులు ఇస్తుందేమని చూస్తారు, మాంగారు డబ్బులు ఇస్తాడేమని చూస్తారు. సోమరిపోతులు. సోమరి తమరు చీమల యుద్ధకు వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇస్సాకు 40 వచ్చే వరకు ఆగాడు. సరే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటేనేమో భార్యకు గొడ్రాల్తనం. మన భారత కల్చర్ చెప్తాను వినండి, భారత కల్చర్ చెప్తానండి. పిల్లలు పుట్టలేదనుకో ఈ మగోళ్ళు ఏం చేస్తారు తెలుసా? మన మగోళ్ళు ఎవరిని నిందిస్తారు? మగోళ్ళనే అడుగుతున్నాను, వాళ్ళే చెప్పాలి. స్త్రీలు చెప్పకూడదు. స్త్రీలు చెప్తే ఇంటికి వెళ్ళి గొడవలు అయిపోతాయి ప్రభుబాలు తీసుకున్న తర్వాత. స్త్రీలు చెప్పకూడదు, మగోళ్ళే చెప్పాలి. ఎవరు నిందిస్తారు? ఎవరు నిందిస్తారు? భార్య. అది మన కల్చర్. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మన ఫాల్ట్ ఏముండదు, అసలు మనలో ఫాల్ట్ ఏముండదు అని అనుకుంటాం భారతీయులం. ఇస్సాకు అలాగా అనుకోలేదు. ఓయ్ నిన్ను ఎందుకు చేసుకున్నాను అనవసరంగా, పిల్లలు పుట్టడం లేదు, మీకేమన్నా ఒక చెల్లుందా? ఆ మధ్య పాస్టర్ తగిలాడు నాకు చాలా సంవత్సరాల క్రితం. అయ్యగారండి మీ సహవాసంలో తీసుకుంటాను బాబు అని. చిన్న విషయం అన్నాడు చెవులో. ఏంటి బాబు, ఈ వేళ నేను చెప్పకపోతే రేపొద్దున ఎవడైనా మీకు చెప్తాడండి అన్నాడు. ఒరే అది ఏదో చెప్పారా నాయన ముందా, నన్ను అలా ఊరించుకుంటున్నాను. ఏమి లేదండి, ముందు మాకు పెళ్లి చేశారండి, మరి ఎప్పుడోకప్పుడు పెళ్ళి అవ్వాలి కదా. అయితే ఆవిడకి చాలా కాలం పిల్లలు పుట్టలేదండి. పుట్టలేదు కదా, అందుకని మా వాళ్ళు అందరూ అన్నారు ఆ మనిషికి చెల్లి ఉంది కదా ఆవిడ కూడా చేసేసుకో, కనీసం ఆవిడకన్నా పుడతారేమో అన్నారండి. అయితే ఇప్పుడు 2 పాశ్రమలా, పెద్ద పాశ్రమం ఒకటి, చిన్న పాశ్రమం ఒకట. అలాగే అయిపోయిందండి. అయితే నువ్వు రక్షణ పొందాక చేసుకున్నావా, రక్షణ పొందకముందు చేసుకున్నావా? రక్షణ పొందకముందు ఒక ఆవిడతోటండి, రక్షణ పొందిన తర్వాత ఇంకొక ఆవిడతోటండి. ఇది జరిగిన వాస్తవం. నేనన్నాను, రక్షణ పొందిన తర్వాత కట్టుకున్న, పొందకముందు కట్టుకున్న, మొదట కట్టుకున్నదే నీ భార్య. ఇస్సాకు అలాంటి వాడు కాదు. నిన్నెందుకు చేసుకున్నానో, ఒక్క కొడుకుని కానీ ఒక్క కూతురుని కానీ నువ్వు పుట్టించలేదని దెబ్బలాడి పంపేయలేదు ఇంటికి. విడాకులు ఇచ్చేస్తానని అనలేదా? దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవుడికి ప్రార్థన చేశాడు, ప్రభువుకి మనవి చేశాడు.
ప్రభువు ఆ మనవి విన్నాడు. ఇస్సాకు భార్య కొరకు ప్రార్థన చేశాడు. పిల్లలు పుట్టినోళ్ళు భార్యలను నిందించడం మానేసి, మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉండి ఈ వాక్యం వింటున్నా, యూట్యూబ్లో వింటున్నా, టెలివిజన్లో వింటున్నా వినండి. మీ కుటుంబంలో సంతానం లేకపోతే, అబ్రహాముకు వృద్ధాప్యమందు సారమ్మ గర్భము తెరిచిన దేవుడు, లేయా మనవి వినిన దేవుడు, రాహేలును జ్ఞాపకము చేసుకున్న దేవుడు, జకరియా ఎలిజబెత్తును వృద్ధాప్యమందు దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఎందుకు దర్శిస్తాడు? నీ గొడ్రాల్తనం పోగొట్టడానికి దర్శిస్తాడు. ఎలా పోతుంది? గొడ్రాల్తనం ప్రార్థన ద్వారా పోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇస్సాకు ప్రార్థన చేశాడు. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయంలో ఉంది. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై ఎవరిని వేడుకున్నాడు? యెహోవాను వేడుకున్నాడు. అనవసరంగా లేనిపోని వాదోపవాదాలు పడి భార్యాభర్తలు నీ వల్లంటే నీ వల్లే, నీ వల్లంటే నీ వల్లే పుట్టలేదో. కొంతమందికి కొడుకులు పుట్టరావు, కొంతమందికి కూతుర్లు పుట్టరావు, కొంతమందికి కొడుకులు పుడతారు, కొంతమంది కూతుర్లు పుడతారు, కొంతమందికి ఇద్దరు పుడతారు, కొంతమందికి ఎవరు పుట్టరు. పుట్టినందువల్ల గొప్పోళ్ళు కాదు, పుట్టినందువల్ల శపితమైన బ్రతుకుగా మిగలాల్సింది కూడా ఏమీ లేదో. ఎందుకంటే గొడ్రాలును కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు యెహోవాగా ప్రత్యక్షమవుతున్నాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లేయాను జ్ఞాపకం చేసుకున్నాడు, రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు, ఎలిజబెత్తును జ్ఞాపకం చేసుకున్నాడు వృద్ధాప్యమందు, సారమ్మను జ్ఞాపకం చేసుకున్నాడు, రెబెక్కాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకు యొక్క ప్రార్థన విని, నీ ప్రార్థన విని దేవుడు నీ భార్యను జ్ఞాపకం చేసుకుంటాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రభు చెప్పమంటున్నాడు, ఇది అబ్రహామును వృద్ధాప్యమందు ఆశీర్వదించాడు. చూడండి, ఆ ఆశీర్వాదం ఎంత ప్రబలిపోయిందంటే, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసగా ఐగుప్తులో ఉండిపోయినా సరే వాళ్ళు విస్తరించడం తగ్గలేదు అని ఎలా తెలుస్తుంది తెలుసా? నిర్గమాకాండం 1వ అధ్యాయానికి రండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. దేవుడు ఏం చేశాడు తెలుసా? వీళ్ళ శ్రమలలో కూడా వీరిని విస్తరింప చేయడం మొదలుపెట్టాడు. నీ కష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శోధనలో, నీ తెగుళ్ళలో విను, నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న శోధనలో కూడా దేవుడు నిన్ను విస్తరింప చేయడానికి అర్హుడు, సామర్థ్యత కలిగిన వాడుగా కనబడతా ఉన్నాడు. ఐగుప్తిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు ఈ కుటుంబాల్లో గర్భవతులుగా ఉన్న స్త్రీలు ప్రసవించే సమయం వచ్చేసరికి ఈ నర్సులను వచ్చేవారు. నర్సులు ఏమంటారు తెలుగులో వాళ్ళని? మంత్రసానులు వచ్చేవారు. వాళ్ళంట చాలా సహాయపడేవారంట ఐగుప్తులో ఉన్న హెబ్రియ స్త్రీలకు, వాళ్ళు పిల్లల్ని ప్రసవించడానికి. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? వీళ్ళు ఐగుప్తు మంత్రసానులని చూడకుండా దేవుడు వాళ్ళ సంతానాన్ని కూడా విస్తరింపజేసేసాడంట. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. మీకు తెలియంది ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు ప్రపంచంలో డాక్టర్ల తర్వాత బాగా డబ్బు సంపాదించేది నర్సులు, కాంపౌండర్లే. వాళ్ళు ఏ మతస్థులైనా. ఎందుకో తెలుసా? ఒకప్పుడు మంత్రసానులు ఇశ్రాయేలీలకు సహాయపడ్డారు. అప్పుడు మొదలెట్టాడు మంత్రసానులను ఆశీర్వదించడం. 20వ వచనం చూడండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి సంతానాభివృద్ధి కలగజేశాను. నీవు దేవునికి భయపడు, నీ సంతానం అభివృద్ధి అవుతుంది. ఎందుకు? కొన్ని కుటుంబాలలో గొడ్రాలుతనం, 2 రకాల గొడ్రాలుతనం. ఒకటి ఫిజికల్, రెండవది స్పిరిచువల్. ఫిజికల్గా పిల్లలు లేకపోతే చాలామంది బాధపడతారు. అయ్యో
నాకు పిల్లలు లేరని బాధపడాల్సిన పని లేదు. 2 పనులు చేయాలి. మొదటగా మంత్రసానులు భయపడినట్టు దేవునికి భయపడాలి. దేవుని బిడ్డలను ప్రేమించాలి. దేవుని బిడ్డలకు సహాయపడాలి. వారు సహాయపడ్డారు. రాజుగారితో కూడా, రాజు అనేవాడు వాళ్ళందరినీ చంపేయమన్నాను కదా, మగవాళ్ళందరినీ. ఎందుకు ఉంచుతున్నారు మగ పిల్లలందరినంటే, ఏమోనండి మేము వెళ్ళేసరికి వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు కదా, మేము వెళ్ళేసరికి ప్రసవించేస్తున్నారు, పిల్లలు మాయమైపోతున్నారు, మాకు కనపడడం లేదు సార్ అని అన్నారు. కాపాడారు. అలాగా ఇశ్రాయేలీల మంత్రసానులు కనికరము కలిగిన వాళ్ళు, జాలి కలిగిన వాళ్ళు, దయ కలిగిన వాళ్ళు. దేవుడు ఎప్పుడు కూడా దయా, కనికరము, జాలి కలిగిన వాళ్ళని విస్తరింపజేస్తానే ఉంటాడు. ఎవడు ఆ చెట్టు నరకలేడో, ఎవడు ఆ కొమ్మలు విరవలేడో, ఎవడును ఆ చెట్టును నాశనము చేయలేడు, ఆ విత్తనమును నాశనం చేయలేడు. కారణం ఏంటంటే దేవుని యొక్క భయం వీరిని దయగలిగిన వారిగా మార్చడం మాత్రమే కాదో, దేవుని బిడ్డలకు సహాయం చేస్తే దేవుడు ఆ సహాయాన్ని తిరిగి వారి మీద కొమ్మరిస్తాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలేరండి, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్దామండి. ఆయన మొత్తం కనపడ్డ డాక్టర్లు అందరి దగ్గరికి తిరిగి లేనిపోని ప్రయోగాలన్నీ చేయించుకొని నిరాశ నిస్పృహతో కూర్చుని ఏడవడం కన్నా, నాయనా నీ సేవలో, నీ పరిచర్యలో, నీ సంఘంలో, నీ వాక్యములో, నీ ప్రార్థనలో, నీ యొక్క పరిశుద్ధమైన ఈ యొక్క విశ్వాసయాత్రలో నేను నీకు భయపడుతూ, నీ యొక్క సేవకులను, నీ సంఘాన్ని నేను ప్రేమిస్తూ, నీ పరిచర్యను ప్రేమిస్తూ, నీకు నేను పనిముట్టుగా ఉంటూ, నేను లోనికి, నా హృదయములోనికి నీ జీవజలాన్ని అనుదినము నేను త్రాగుతూ నీలో ముందుకు సాగిపోతానయ్యా అని ప్రార్థన చేసుకుని నువ్వు జీవించడం మొదలు పెడితే, ఐగుప్తు రాండ్రకు సంతాన అభివృద్ధి కలగజేసిన దేవుడో, ప్రభు బిడ్డగా ఉన్న నీకు కూడా ప్రకృతి సంబంధమైన సంతానాన్ని కలగజేస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆకాశ నక్షత్రాల వలె ఇదిగో ఇసుక రేణువుల వంత విస్తారమైన దీవెనలు ఎలాగనా సంతానాభివృద్ధి కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పుడుతున్నారు కదా అని సైతిగా పుట్టించేసి వాళ్ళని ఎలా పెంచాలో చేతగాక ఇలా బోధిబొమ్మని పండుగ వచ్చేస్తుందండి. క్రిస్మస్ వచ్చిన వెంటనే మళ్ళా క్రొత్త సంవత్సరం వచ్చేస్తుందండి. వీళ్ళందరూనేమో టపా పెరిగిపోతున్నారండి. వీళ్ళకి కాలేజ్ ఫీజులు ఎలాగా, వీళ్ళకి బట్టలు ఎలాగా, వీళ్ళకి వాహనాలు ఎలాగా, వీళ్ళకి డార్మటరీ ఫీజు ఎలాగా, వీళ్ళకి భోజనాలు ఎలాగా, వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా, రేపొద్దున వీళ్ళకి సంబంధాలు ఎలాగా, రేపొద్దు వీళ్ళకి కట్నాలు ఎలాగా, రేపొద్దున వీళ్ళకి భవిష్యత్తు ఎలాగా ఆయన కూర్చొని లేనిపోయి అన్న ఆలోచించావనుకో బుర్ర హీటెక్కిపోయి మెంటల్ కేసు అయిపోతావు. అవన్నీ మానే ప్రభుపాద సన్నిధికి రా, ఆకాశము వైపు చూడు. ఆకాశమందు ఆసీనుడవైన వాడు ఒకడు ఉన్నాడు. దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచు విధముగా 123వ కీర్తనలో ఉంటుంది, నోట్ చేసుకోండి. అలాగున అతడు నీ మీద జాలి పడే వరకు కూడా యేసయ్య చేతుల వైపే మనము చూడాలి. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఆయన కన్నులు నీ మీద పడే వరకు నువ్వు ఆయన వైపు చూడాలి. ఆయన నేత్రాలు నీ మీద పడ్డాయా, నీ భవిష్యత్తు మారిపోయింది, నీ జాతకం మారిపోయింది. ప్రభు హస్తం గనక నీ మీద వచ్చిందా, నీ భవిష్యత్తుకి ఇక తిరిగి లేదు. హల్లెలూయా చెప్పండి. అబ్రహాముకు సంతానాభివృద్ధి కలగజేసి దేవుడు యాకోబుని వెళ్ళిపో అన్నాడు, వచ్చేస్తున్నాడు. ఓ పక్కనేమో దారిలో అన్న తగులుతాడు. ఎందుకైనా మంచిది ప్రిపేర్గా వెళ్దాం, మనం ప్రిపేర్డ్గా వెళ్దాం అనుకున్నాడు. దాసుల్ని పంపించాడు. ఈ బహుమానాలన్నీ నీ తమ్ముడు నీకు పంపిస్తాడు. 2 గుంపులు వెళ్తున్నాడు. అందరు వెనకాల ఈయన ఉన్నాడు, భయస్తుడు కదా. ఏశావు సంవత్సరాలు గడిచే కొలది అతని మనసు మెత్తబడిపోయింది. తమ్ముడు ఎప్పుడు కనపడతాడా అని చూస్తూ ఉండేవాడు. మీలో కొంతమంది ఉంటారు, మా అన్న కనపడ్డా, మా అక్క కనపడిందా తేల్చుకుంటాను అని అంటారు. ఏశావు కఠినుడైనా సరే, మోసపోయినా సరే, ఏశావు
నా తమ్ముడు ఎప్పుడు కనబడతాడు, నా తమ్ముడు ఎప్పుడు కనబడతాడు, నా తమ్ముడు ఎప్పుడు కనబడతాడు. ప్రవక్తల గ్రంథంలో రాయబడింది ఎఫ్రాయిమును గురించి. ఏంటి తెలుసా? దేవుడు ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడంట ఎఫ్రాయిమును గురించే ఆలోచిస్తూ ఉన్నాడంట. దేవుని యొక్క భయంకరమైన తీర్పు నీకు సిద్ధంగా ఉన్నా నిన్ను నాశనం చేయడం ఆయనకి ఇష్టం లేదు. నీ గురించి ఓ ప్రక్క ఎఫ్రాయిమును గురించి వేదన పడినట్టు నీ గురించి ఆయన వేదన. ఎఫ్రాయిము నా కుమారుడు కాడా? వాడెంత పాడైపోతే మాత్రం, ఆడెంత గోతులు తవ్వితే మాత్రం, ఆడెంత తప్పిపోయిన కుమారుడైతే మాత్రం, ఆడెంత చెడిపోయిన వాడైతే మాత్రం, ఆ పిల్లంత చెడిపోయిందైనా మాత్రం ఆమె దేవుని కుమార్తె కాదా, అతడు దేవుని కుమారుడు కాదా అని దేవుడే ఆలోచిస్తాడు. మరి నీవు నేను ఆలోచిస్తున్నామా? సరే, యాకోబు గారు ఫుల్ బ్యాచ్తో వెళ్ళిపోతున్నాడు. 2 భార్యలు, మరలా 2+2. యాకోబు గారికి భయమో పక్కనే, అన్న ఎక్కడి నుంచి బాధ ఎత్తాడు, ఏ పక్క నుంచి వచ్చాను, ఎందుకైనా మంచిదని బహుమానాలు ముందు పంపించాడు, ఎందుకైనా మంచిదని వీళ్ళందరినీ ముందు పెట్టాడు. వెనకాల ఆయన ఉన్నాడు, పిరుకోడు. మోసం చేసేవాళ్ళకి ఎప్పుడు పిరికిదనం ఉంటుంది. ఆ పిరికిదనం బతుకున్నంతకాలం వాళ్ళు విడిచిపోదు, ప్రభు మారిస్తేనే తప్ప. టు కట్ ద స్టోరీ షార్ట్, ఇద్దరు ఒకరికొకరు ఎదురయ్యారు. 33వ అధ్యాయానికి రండి, ఆదికాండం. ఒకరికొకరు ఎదురైతే ఒకడికి ఒకడు కనపడ్డ వెంటనే ఒకడొకడు పట్టేసుకుని బోరు నేడిచేశారు చిన్నపిల్లలు లేక. ఒకడి మీద ఒకడుకున్న పగ వెళ్ళిపోయింది. చాలా కాలం తర్వాత ఒకడి మీద ఒకడు పడి ఏడ్చేశారు. ప్రభు చెప్పమంటున్నాడు, టెలివిజన్లో వాక్యం వింటున్న వారితో చెప్పమంటున్నాడు, ఈ నెల వరకు కారాలు, మిరియాలు, మసాలాలు నోరుతున్న రక్త సంబంధులతో చెప్పమంటున్నాడు. మీరు ఇప్పటి వరకు పగపట్టిన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి మీద మీరు పగబట్టారో, ఎవరు మీ మీద పగబట్టారో ప్రభు చెప్పమంటున్నాడు. ఇప్పుడు వినండి, కళ్ళు తెరిచి, చెవులు తెరిచి, హృదయం తెరిచి వినండి. ఈ సంవత్సరం ఒకరి మెడ మీద ఒకరు పడి ఏడవబోయే సమయం ఆసన్నమవుతుంది. పగ, ద్వేషం, ఈర్ష్య, కలహం, అసూయ, మత్సరం తొలగిపోయే సమయం దేవుడు నీ బ్రతుకులో తేబోతున్నాడని ఆత్మవాక్యము వినుచున్న ప్రతి బిడ్డతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘముతో ఆయన మాటలు పలకగా వినుచున్న ప్రతి విశ్వాసి చప్పట్లు కొట్టి ఆయనను మహిమపరచండి. ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తున్నారు అన్నదమ్ములు. పగలేదు, ద్వేషం లేదు, బోరు నిడిచేస్తున్నారు చిన్నపిల్లలు లేక. హృదయాలు మెత్తం చేసేసాడు దేవుడు, ప్రేమతో నింపేశాడు దేవుడు. ఒరే తమ్ముడా, అన్నయ్య, అయ్యి బాబు ఏంట్రా జనమంతా ఏంట్రా నీ వెనకాల? ఎంత తెలివిగా సమాధానం ఇస్తాడు తెలుసా? మరి నీ తమ్ముడు సంతానం కదా అన్న అనలేదు, మరి నీ తమ్ముడు అంత చిన్నగా అంచనా వేయకూడదు కదా అన్న అనలేదు. ఏమంటాడో చదవండి అక్కడ. ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, ఫుల్ బెటాలియన్ తోటి వచ్చేస్తున్నాడు మనోడు. ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగిన. ఊర్నాయనో, ఈ బెటాలియన్ అంతా ఎవరు? ఈ గ్యాంగ్ అంతా ఎవరు? తమ్ముడా, ఈ జనమంతా ఎవరురా అని అంటే ఏమంటాడు చూడండి యాకోబు. అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. పిల్లలు అటు దేవుడికి ఇటు అన్నకి కూడా క్రెడిట్ ఇచ్చేస్తున్నాడు ఒక దెబ్బతోటి. దేవుడిచ్చాడని చెబుతూ, ఒరే నాయన, నేను ఈ సేవకుడిని, నన్ను చంపడానికి వీల్లేదు, ఈ పిల్లల్ని ముట్టుకోవడానికి వీల్లేదు. ఎంత తెలివైనడు! దాంట్లో ఒక సత్యం దాగి ఉంది. నా స్వశక్తి వలన నేను ఈ పిల్లలను సంపాదించుకోలేదు, కానీ ఆ దేవుడు నాకు సంతానం ఇచ్చాడని ఒప్పుకుంటున్నాడు యాకోబు. పిల్లలు యెహోవా అనుగ్రహించో స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చో
కొంతమందికి వాల్యూ తెలియలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు నెలలు తప్పితే, ఆడపిల్లండి మగపిల్లండి, ఆడపిల్లగా ఉంది స్కానింగ్లో, అంతే. ఇంకా వెంటనే తీర్పు తీరుస్తారు. ఆ పిండం హతసాక్షుల లెక్కల్లోకి వెళ్ళిపోతుంది. ఆ పిండం యొక్క స్వరము నీకు ఎప్పుడు వినపడుతుందో తెలుసా? తీర్పు దినాన్న ఈ హతసాక్షుల యొక్క ఆత్మలన్నిటినీ తీసుకొస్తాడు దేవుడు. అప్పుడు గర్భములో ఉండగా ఎవరైతే పిల్లలను గర్భస్రావం చేస్తారో వారి మీద నేరస్థాపన చేయబడుతుంది. ఆ పాపం, రక్తము చిందించిన పాపం మాత్రం ఎవరిని విడిచిపోయే ప్రసక్తి లేదో. అది మర్డర్ కేస్, ఎందుకంటే దానిలో జీవం ఉంది. చాలామందికి ఆ విలువ తెలియదు. రెండో దానికి వచ్చేస్తున్నాను, స్పిరిచువల్ చిల్డ్రన్. మొదటిది ప్రకృతి సంబంధమైన గుడ్రాల్తనం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన గొడ్రాల్తనం కూడా ఉన్నది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. శారీరకమైన సంతానం దేవుడు మీకు ఇచ్చాడు, మంచిది. మీరు రక్షించబడిన తరువాత ఎప్పుడైనా సరే, దేవా గొడ్రాలైన హన్నా ప్రార్థన చేస్తే సమూయేలుని ఇచ్చావా? నేను రక్షించబడిన తరువాత, నేను నీ బిడ్డగా మారిన తరువాత, నేను నీ సంతానంగా మారిన తర్వాత నాకు ఆత్మీయ సంతానాన్ని నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా అని ఎప్పుడైనా ప్రభువుని అడిగారా? చాలామంది విశ్వాసులు అడగరు. అందుకని వాళ్ళు ఆత్మీయంగా గొడ్రాళ్ళుగానే మిగిలిపోతారు, పురుషులు స్త్రీలు కూడా. లోతుగా అర్థం చేసుకోండి. ఎవరిని గొడ్రాళ్ళు అని పిలవడం నాకు ఇష్టం లేదు, కానీ వాక్యమే, కాంప్రమైజ్ కాదు. పౌలు అంటాడు, నాకు కలిగినదంతయు మీ క్షేమం కొరకు, ఆత్మల కొరకు, సంఘము కొరకు నేను ఖర్చు పెడతానంటాడు. రండి కొరింథీ పత్రిక రండి. నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా ఖర్చు పెడతా, వ్యయపరుస్తా. ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ ఆల్ దట్ ఐ హ్యావ్ ఫర్ యువర్ స్పిరిచువల్ వెల్ఫేర్. నీ ఆత్మీయ పురోగతి కొరకు, అభివృద్ధి కొరకు, ఆత్మల సంపాదన కొరకు నాకు కలిగిందంతా నేను ఖర్చు పెడతానంటున్నాడు. మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తాం, నా కొడుకుని దీవించిన ఆయన, నా కోడలను దీవించిన ఆయన, మా మేనత్తను దీవించిన ఆయన, మా మేనకోడలను దీవించిన ఆయన, మా ఆయన్ని దీవించిన ఆయన, మా ఆవిడని దీవించిన ఆయన. ఎప్పుడు బతికినంతకాలం ఏ ప్రార్థన చేస్తాం? ఎప్పుడైనా నేను రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు ప్రకృతి సంబంధమైన సంతానం ఉంది కానీ ఆత్మ సంబంధమైన సంతానం లేదేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆత్మీయ సంతానం ఎలా పుడుతుంది? ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆత్మీయ సంతానం ఎలా కలుగుతుంది? ప్రకృతి సంతానం ఇచ్చిన దేవుడే ఆత్మీయంగా కూడా సంతానాన్ని ఇస్తాడు. కొంతమందికి ఎందుకు ఆత్మీయ సంతానాన్ని కనలేరంటే వాళ్ళకు ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది. ఏమనంటే ఆత్మలను కేవలం పాస్టర్ గారు మాత్రమే సంపాదించాలి అనే తప్పుడు అభిప్రాయం ఉంటుంది. ఆత్మలను సంపాదించిన ప్రతివాడు పాస్టర్ కావక్కర్లేదు. దేవుని యొక్క ప్రకృతి సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీవు అనుభవిస్తూ ఉంటే నీవు ఎక్కడ నిలబడినా ఆ ప్రభు కొరకు సాక్షిగా నిలబడి ఏం చేస్తావో తెలుసా? ఆయన వాక్యమనే అక్షయ బీజమును నువ్వు చల్లుకుంటా వెళ్ళిపోతావు. 126వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. పిడికెడు విత్తనాలు చేతబట్టుకొని ఏడ్చుచు, కన్నీరు కార్చుచు, విలపించుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడు. ఏ విత్తనాలు అనుకుంటున్నారు? మన మనసు ఎప్పుడు కూడా బియ్యం మీద, ధాన్యం మీద, గోధుమ గింజల మీద. న్యాచురల్ సీడ్ కాదు. కొంతమంది దే ఆర్ సో వరీడ్ అబౌట్ దే న్యాచురల్ సీడ్. నన్ను రక్షించి ఇంతకాలమైంది, నాకు ఒక ఆత్మీయ కుమారుణ్ణన్నా ఇచ్చావా, ఒక ఆత్మీయ కుమార్తెనన్నా ఇచ్చావా? ఆత్మీయంగా నేను గొడ్రాలుగానే మిగిలిపోవాలా? ఆత్మీయ స్థితిలో నేను గొడ్డోడుగానే మిగిలిపోవాలా? పౌలుకు భార్య లేదా, కానీ పౌలుకు పుష్కలమైన ఆత్మీయ సంతానం. ఎక్కడ వలేసినా అక్కడ పుష్కలమైన సంతానం.
మళ్ళా అంటాడు, నేను ఒక్క కుటుంబానికి బాప్తీసం ఇచ్చానంతే, ఎవరికి బాప్తీసాలు నేను ఇవ్వలేదు. వాక్యాన్ని చల్లుకుంటూ వెళ్ళిపోయాడు, కోటాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన సంఘాలు చేల్చలేదు ఎక్కడ హిస్టరీలో పౌలు వచ్చాను, సంఘము చీల్చెను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీరు చాలా సీరియస్గా ఉన్నారు. ఓసారి ఓ సంఘంలో నేను గెస్ట్ స్పీకర్గా పిలువబడ్డాను, పెద్ద సంఘమే. ఒక ఆవిడ వేసిన సాక్షి చెప్పడానికి. దేవుని స్తోత్రాలండి, మీ అందరికీ వందనాలు. చాలా కాలం నాకు పిల్లలు లేరండి. అయితే పాస్టర్ గారి దయ వల్ల నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నానండి అన్న. నా గుండె జల్లుమన్నది. మంచిగానే అన్నది, ఆత్మీయంగా. ఎందుకన్నది తెలుసా? కొంతమంది పాస్టర్లు ఇలా చెప్తారు, నేను చెయ్యవేసి గర్భము కలుగునుగాక అని పలికి తిని, దేవుడని కూడా అనరు, నా ప్రార్థన వలన ఆమెకు కుమారుడు కలిగాడు. ఆ మైకురాలు అనుకుంటుంది నిజంగా ఈయన వల్ల పుట్టాడు నాకు. దేవుడి సంగతి రాదు, ప్రభు సంగతి రాదు. ఎవరికి క్రెడిట్? పాస్టర్ గారి దయ వలన. లేయ ఏమంటది, రాహేల్ ఏమంటది? లేయ నలుగురు కొడుకులు కానీ ఏమంటది, పుట్టిన ప్రతిసారి మరలా జ్ఞాపకం చేసుకున్నాడు, మళ్ళా ఇచ్చాడు అని ఎవరికి ఇస్తుంది క్రెడిట్? మా యాకోబు, మా యాకోబు అంటే మీరు ట్రాన్స్లేషన్ చేసుకోవాలి అని అనలా. ఆ దేవుని వలన మా పిల్లకి ఎంత ఇంటెలిజెన్స్ అండి, అందుకేనండి A+ అండి మా ఓడికి, అందుకేనండి IAS అండి మా ఓడి, అంతేనండి IPS అండి మా ఓడి, అందుకేనండి. కాదురా, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. పాస్టర్కి క్రెడిట్ ఇవ్వడం కాదు, ప్రభువుకి క్రెడిట్ ఇవ్వాలి. ఆమె చెప్పండి. దేవుని వాక్యంలో ఆత్మీయత గొడ్రాలు మహాశపితమైంది. అది చాలా దయానీయమైన, నాశనకరమైన ప్రకృతి సంబంధమైన గొడ్రాలు తనం పర్వాలేదు, దేవుడిస్తాడు. మన సంఘంలో కొంతమందికి చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టినోళ్ళు ఉంటారు. దేవుడు కార్యాలు చేస్తాడు, మీరు నమ్మాలి. అబ్రహాము నమ్మాడు. అమ్మ వీడు ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు నాన్న? 18 సంవత్సరాలకి. ఎవరిచ్చారండి? యేసేయండి. నిజంగా దేవుడు కార్యం చేశాడు. 18 సంవత్సరాల తర్వాత, 17 సంవత్సరాల తర్వాత సంతానం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు బాబు? 10 సంవత్సరాలు అయ్యారు. 10 సంవత్సరాల తర్వాత దేవుడు సంతానం ఇచ్చాడు. ఇచ్చారండి. మన సంఘానికి వచ్చాక ఇచ్చాడు. పిల్లలు వచ్చారా గుడికి? నిలబెట్టాలని. నా పరిచర్య మాటతో కాదు క్రియతో అంటాడు పౌలు. దేవుడు కేవలం వాగ్దానాలు ఇచ్చి ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఇస్సాకుకి ఇచ్చిన సంతానం ఈ ఇద్దరు పిల్లలు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. వీళ్ళందరిని బట్టి చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవుడు నీకు సంతానం లేకపోతే నీకు కూడా ఇస్తాడు. మా అక్కల్లో ఒక అక్కకి 10 సంవత్సరాలు సంతానం లేకపోతే మా అమ్మ ఉపవాస ప్రార్థనలు చేసేది. ప్రతి సంవత్సరం కూడా ఉపవాస ప్రార్థనలు చేసేది. అందరు బిడ్డలకి సంతానం ఇచ్చావు, ఆ బిడ్డకి ఎందుకు ఇవ్వని. 10 సంవత్సరాల తర్వాత దేవుడు వరుసగా 3 బిడ్డల్ని సంతానంగా ఇచ్చాడు. యానీ, దెబోరా, సుధీర్ మహంతులకు అద్భుతమైన సంతానం ఇచ్చాడు. ఇస్తాడు, మీకు ఇస్తాడు. కృంగిపోవలసిన పని లేదు. రోమా చదవండి ఇప్పుడు. విశ్వాసం వలన కానిది ఏదో, విశ్వాసము మూలమున కానిది ఏదో, విశ్వాసము వలన కానిది ఏదో, అది whatever is not of faith is sin. నీకు ప్రభు మాట మీద విశ్వాసం లేకపోతే, ప్రభు మాట మీద నమ్మకం లేకపోతే, నీ అంత పాపిష్టి వాడు ఎవడో లేడో. ఒకవేళ ఈ వాక్యం వింటున్న ఎవరిలో అయినా సరే, అయ్యా నాకు సంతానము లేదు అని అంటే, నేను చెబుతున్నాను ప్రభు యొక్క వాగ్దానాన్ని బట్టి నేను మీతో పలుకుతున్న దేవుని మాట ఏంటంటే, ప్రభు మీ పట్ల కార్యము చేయును గాక, మీ గర్భము తెరవబడును గాక, మీరు ప్రార్థన చేయుట ప్రారంభించుదురుగాక. ఆమేన్. ఇస్సాకు మనవి, ఈ ఇస్సాకు మనవి విన్నాడు,
బైబిల్లో ఆ ఇస్సాకు మనవి విన్నాడు, దేవుడు సంతానం ఇచ్చాడు. ఈ బిడ్డల మనవి విన్నాడు, దేవుడు సంతానం ఇచ్చాడు. మీ మనవి వింటాడు, దేవుడు మీకు 2 రకాల సంతానం. ఒకటి ప్రకృతి సంబంధమైంది, 2 ఆత్మ. మనకు ఆల్రెడీ ప్రకృతి సంబంధమైన సంతానం ఇచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, బాధ్యతలు అని తీరిపోయినాయి. ఇంటికాడ కూర్చుని సోఫాలో కాళ్ళ దగ్గర పేటోటి వేసుకుని టీవీ ముందు కూర్చుని నోరు ఆవులించుకుని నాలికి ఓ గజం బయటికి తీసి సొల్లు కార్చుకుంటా ఈ సీరియల్ అన్నీ చూడడం కన్నా, నాయనా ప్రకృతి సంబంధమైన సంతానాన్ని ఇచ్చావు, ఇదిగో ఆత్మ సంబంధమైన సంతానాన్ని కూడా నాకు దయచేయని మీరు ప్రార్థన చేయండి, దేవుడిస్తాడు. అవమానకరమైన విశ్వాసి ఎవడైనా రేపొద్దున్న పరలోకంలో కనబడతాడంటే ఆత్మ సంబంధమైన విత్తనాలు లేనివాడు మాత్రమే. వాడిని దేవుడు అంటాడు, యువర్ అన్ఫిట్ రా బాబు, నిన్ను ఎందుకు పంపించానో ఈ లోకానికి అని అంటాడు. ఆత్మ సంబంధమైన, నేను అడుగుతున్న విశ్వాసులను ఈ సంవత్సరం ఆత్మ సంబంధమైన పిడికెలు విత్తనాలు చేత పట్టుకొని నువ్వు బయటికి వెళ్ళి ఎవరికన్నా ఒకరికి ఇదిగో ప్రభు యొక్క వాక్కు అని పంచిపెట్టావా? దేవుని మాట అంట ఒక్కసారి అది బయటికి వెడలితే అది ఎన్నడూను వ్యర్థంగా తిరిగి దేవుని దగ్గరకు రాదు. అలాంటప్పుడు మాకేం సంబంధం అండి, పాస్టర్ గారే అందరి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి, అందరిని తీసుకురావాలి, ఆయన కష్టపడి తీసుకొస్తాడు, మీరు కష్టపడి దెబ్బలాట్లు పెట్టేసుకుని ఓ బెంచీలో కూర్చున్నారంటే ఆశీర్వాద ప్రార్థన అయ్యే లోపు మొత్తం ఆ లైన్లో ఉన్న వాళ్ళందరికీ లింకులు పెట్టేసి వదిలేస్తారు. ఈయన ప్రైజ్లో చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళు ముళ్ళిప్పుకోవడానికి సంవత్సరాలు పడిపోద్ది అంతే. విశ్వాసము వలన కానిది పాపం. నువ్వు నమ్ము, ప్రభు నీ జాతకం మార్చేస్తాడు. ఆమెన్ చెప్పు, ఆమెన్. సంతానం అబ్రహాముకు ఇసుక రేణువులంత విస్తారమైన సంతానాన్ని దేవుడు దయచేశాడు. అందరూ చప్పలు కొడి దేవుని స్తోత్రం చెల్లించండి. ఎలాంటి ఆశీర్వాదం అంటే యెహోషువ 21:43 చదవండి. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. ఓకే, వారు దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం, యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసినదంతటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను. దేవుడు నిన్ను సంతానాన్ని ఆశీర్వదించినప్పుడు ఒక వింతైన కార్యం జరుగుతుంది. ఏ శత్రువు నీ ముందుకొచ్చినా ఆ శత్రువును దేవుడు నీ ముందు నిలవబడనియాడు. నీకు విరోధమైన ఏ ఆయుధమును వర్ధిల్లదు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. వినండి, శరీర సంబంధమైన ఆస్తి సంతానం లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు అబ్రహాముకు 2 రకాల సంతానం ఇచ్చాడు. విశ్వాసం ద్వారా మనమంతా ఇప్పుడు అబ్రహాం గారి సంతానమే. ఆమెన్. ఈ సంవత్సరం మీరు పని చేయాలి, ఈ నెలలో మీరు పని చేయాలి. నాయన ఈ నెలలోనే నాకు ఆత్మీయ గొడ్రాలతనం పోగొట్టినాయన అని అనండి అందరూ ఒకసారి. తండ్రి, ఈ నెలలో నా ఆత్మీయ గొడ్రాలతనం తీసివేయి, శాపాన్ని తీసివేయి, పిడికెడు విత్తనాలు నాకు దయచేయి. ఇదిగో ఈ మట్టి పాత్రను నీ యొక్క అక్షయమైన పాత్రగా నీ మహిమ కొరకు ఒక్క ఆత్మనైనా కొత్త సంవత్సరం రాకముందు నీ పరిశుద్ధ పాదాల దగ్గరకు నడిపించే సాధనంగా నన్ను తీర్చిదిద్దు యేసు నామమున. ప్రభు అంటాడు, పిడికిడి విత్తనాలు చాలు, ఏడుస్తూ 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 నువ్వు విత్తు, నువ్వు సంతోషగానంతో పంట కోస్తావు. ప్రభువుకు అసాధ్యమైంది ఏది లేదు. అబ్రహాముతో చేసిన సంతానానికి సంబంధించిన నిబంధన కేవలము ప్రకృతి సంబంధమైనది, శరీర సంబంధమైనది మాత్రమే కాదు. ఇప్పుడు మనము విశ్వాసము ద్వారా
యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము యొక్క వాగ్దానాన్ని నీవు నేను కూడా స్వతంత్రించుకున్నాం. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మా దేవా, ఈ అద్భుతమైన నీ పరిశుద్ధమైన ఈ ఆరాధనలో నీవు చేసిన ప్రతి విధమైన కార్యమును బట్టి స్తోత్రం. ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇదిగో అబ్రహాముకు సంతానము లేనప్పుడు ఇచ్చావు, ఇస్సాకునకు సంతానము లేనప్పుడు ఇచ్చావు, యాకోబునకు సంతానము లేనప్పుడు ఇచ్చావు, తండ్రి హన్నాకు సంతానము లేనప్పుడు ఇచ్చావు. ఇదిగో జకరియా ఎలిజబెత్తులకు సంతానము లేనప్పుడు ఇచ్చావు. ఈరోజు కేవలము ప్రకృతి సంబంధమైన సంతానము ఇచ్చిన వారు మాత్రమే కాదు ఇక్కడ సాక్షులుగా నిలవబడి నీకు మహిమ చెల్లించారు. ఇక్కడ కొంతమంది బిడ్డలు నిలబడ్డారు. నిలవబడని అనేకులు ఇంకా ఈ వాక్యము వినుచున్న వారిలో ఉన్నారు. వారి పట్ల నీవు చేసిన కార్యములకై స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి, ఈ బిడ్డల పట్ల చేసిన అద్భుతాలు, ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే సంతానము కొరకు కనిపెడుతున్నారో, ఆత్మీయ సంతానము కొరకు కనిపెడుతున్నారో, శరీర సంతానము కొరకు కనిపెడుతున్నారో, వారందరి గర్భములు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. సంతతు లేని దానిని కుమారులు కలిగిన సంతతి కలిగిన తల్లిగా చేస్తానని సెలవిచ్చావు. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిలో నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని జరిగించండి. వారి గర్భాన్ని తెరవండి. శరీర కార్యాన్ని, ఆత్మ కార్యాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రతి విధమైన శపితమైన, ప్రతి విధమైన దోషాన్ని, తరతరాలుగా వస్తున్న శాపం నజరేయుడని యేసు నామమున లయమైపోవునుగాక. నీ రక్తమును ప్రోక్షించి పరిశుద్ధపరచండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు బిడలారా మీకు నిరంతరము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. Our phone numbers are 9440272335 and 99590479993 and 0883246248. May God richly bless you.